హాయ్, నా పేరు తేజ. ఈ వీడియో చూస్తే మీకు అమెరికా మీద ఒపీనియన్ మారిపోతుంది. ఎందుకంటే అమెరికా ఒక గొప్ప దేశం కాదు, ఒక గొప్ప స్కామ్. అమెరికా సూపర్ పవర్ అన్నది ఒక ప్లాన్ చేసిన గేమ్. సిఐఏ ఆపరేషన్లు, డాలర్ దొంగతనం, యుద్ధం మీద బిజినెస్, ఇవన్నీ గేమ్ ప్లాన్లో భాగం. సో ఎప్పటి నుంచో మనం వింటున్న సూపర్ పవర్ అన్నది అసలు ఎలా బిల్డ్ అయిందో ఈ వీడియో ద్వారా మీకు చూడబోతున్నారు. ఫస్ట్, అమెరికా భూమి మీద ఎంత లక్కీ అంటే అమెరికా మీద ఎవరు దాడి చేయలేరు. ఎందుకంటే ఇక్కడ చూడండి, వెస్ట్లో పసిఫిక్ ఉంది, ఈస్ట్లో అట్లాంటిక్ ఓషన్ ఉంది. ఈ సముద్రం దాడి చేయడం అంటే అంత ఈజీ కాదు. ఒకవేళ దాడి చేస్తే ఆ దేశం ఆర్థికంగా నష్టపోతుంది. నార్త్ వైపు కెనడా ఒక ఫ్రెండ్లీ కంట్రీ, సౌత్ వైపు మెక్సికో, వెనిజులా వీక్ కంట్రీ. అంటే అమెరికా చుట్టూ శత్రులు ఎవరు లేరు, బౌండరీ సేఫ్గా ఉన్నాయి. ఇప్పుడు వనరులు చూస్తే బంగారం ఉంది, నదులు ఉన్నాయి, ఫెర్టైల్ భూములు ఉన్నాయి. ఒక దేశం ఎదగంటే ఇంతకు మించి ఏం కావాలి? ఇప్పుడు అమెరికా ఏం చేసిందో తెలిస్తే మీకు నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఫస్ట్ వరల్డ్ వార్ 1940లో స్టార్ట్ అయ్యింది. ఒక మూవీ చూసినట్టు సైడ్ నుండి అమెరికా యుద్ధం చూసింది. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వీళ్ళందరూ యుద్ధాలు చేస్తుంటే అమెరికా దేశాలకు వెపన్స్, వార్ ట్యాంక్స్, ఫుడ్స్, మెడిసిన్స్ అమ్ముతూ కూల్గా వార్లో పార్టిసిపేట్ చేయకుండా వార్ ద్వారా ప్రాఫిట్ సంపాదించింది. 3 years ఈ వార్ ద్వారా ప్రాఫిట్ సంపాదించింది. తర్వాత వార్లో జర్మనీ డామినేట్ చేయడం స్టార్ట్ చేసింది. అమెరికా తన మిత్ర దేశాలకు వార్ లోన్స్ చాలా ఇచ్చింది. అవి తిరిగి రావాలంటే ఆ దేశాలకి ఆ వార్లో గెలవాలి. సో 1970లో అమెరికా తన మిత్ర దేశం గెలిపించడానికి బలవంతంగా వార్లోకి ఎంటర్ అయ్యింది. ఆల్రెడీ వెపన్స్ అమ్ముకుని డబ్బులు బాగా సంపాదించింది. ఇప్పుడు వార్లో గెలిచి హీరోలుగా బయటకు వచ్చారు. ఈ వార్లో తన మిత్ర దేశమైన యూరోప్ నష్టపోతే అమెరికా మాత్రం ఫుల్ వర్కింగ్ ఫ్యాక్టరీస్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ తో స్టేబుల్ గా ఉంది. ఇక్కడే మొదలైంది అమెరికా డామినేషన్ స్టోరీ. ఇది ఇంకా ఫినిష్ కాలేదు. ఇప్పుడు లెవెల్లోకి వెళ్దాం. సెకండ్ వరల్డ్ వార్. జర్మనీ, ఇటలీ, జపాన్ యాక్సెస్ పవర్స్ గా దూసుకొస్తున్నాయి. అమెరికా మళ్ళీ సప్లై మోడ్లోకి వెళ్ళింది. ఫుడ్, ఫ్యూయల్, వెపన్స్, మెడిసిన్స్ ఏం కావాలని అమ్మింది. డైరెక్ట్ వార్లోకి అయితే రాలేదు, డైరెక్ట్ కాంట్రాక్ట్స్ మాత్రం తీసుకుంది. 1941లో జపాన్ అమెరికా పిరార్పై చేసిన దాడి వార్ సిచ్యువేషన్ మార్చేసింది. అమెరికా ఇంకా ఫుల్ ఫోర్స్తో వార్లోకి దూసుకొచ్చింది. అమెరికా జర్మన్ సిచ్యువేషన్ని తలకిందలు చేసింది. జపాన్పై ఆటమ్స్ బాంబ్స్ వేసింది. రిజల్ట్, బ్రిటన్ అప్పులోకి పోయింది. జర్మనీ 2 times విభజించబడింది. జపాన్ తిరిగి పుట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ అమెరికా మాత్రం నష్టం లేకుండా పవర్ఫుల్గా బయటపడింది. ఫ్యాక్టరీస్ ఫుల్ రన్లో ఉన్నాయి. డాలర్స్ బలంగా మారింది. వరల్డ్ బ్యాంక్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ అమెరికా చేతిలోకి వచ్చాయి. మరి యుద్ధం అని భావించినది నిజానికి ఓ నాటకం. అమెరికాకు అది ఆట, లాభాల కోసం ఆడే ఆట. కారే ప్రతి రత్నపు చారా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇప్పటి వరకు మీరు విన్న కథలు మర్చిపోండి. ఇంక మీదట మీరు వినే కథల ముందు అవి చిన్నపిల్లలు ఆడే ఆటలో ఉంటాయి. అమెరికా డైరెక్ట్గా యుద్ధంలో రావడం కంటే పక్క నుంచి డెడ్డీ గేమ్స్ ఆడటం చాలా ఇష్టపడుతుంది. ఈ మిషన్ పేరు సిఐఏ. అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కాదు, సెంట్రల్ ఇంటర్వెన్షన్ ఏజెన్సీ. కేస్ స్టడీ 1, 1953. ఇరాన్లో మొసద్దెక్ గన్ లీడర్ ప్రజలతో గెలిచాడు. కానీ అదే టైంలో ఇరాన్లో ఆయిల్ రిగ్స్ మీద బ్రిటిష్ కంపెనీలు డికెట్స్గా మొనోపోలీగా రూల్ చేస్తున్నాయి. మొసద్దెక్ గారు ఆయిల్ రిగ్స్ని నేషనలైజేషన్ చేశాడు. ఇప్పుడు బ్రిటన్ టెన్షన్లో ఉంది. దానికి అమెరికా ప్లాన్ తయారు చేసింది. కౌంటర్గా సిఐఏ స్టెప్ తీసుకుంది. రిజల్ట్, ఇరాన్లో తిరుగుబాటు. చివరికి మొసద్దెక్ని పక్క తప్పించి మిలిటరీ కమాండర్ అయిన షాని తీసుకొచ్చారు. కేస్ స్టడీ 2, 1973. చిలీ ప్రెసిడెంట్ సాల్వడార్ అలండే రిచ్ ల్యాండ్స్ అండ్ మైన్స్ని నేషనలైజ్ చేశాడు. యుఎస్ కంపెనీలకు ట్యాక్స్ పెంచి గట్టి చాక్ ఇచ్చాడు. అక్కడే గేమ్ మొదలైంది. సిఐఏ ఫుల్ అలర్ట్లోకి వచ్చింది. ఇంకేముంది, వీధిలో ఉద్యమాలు ఎగసపడ్డాయి. ఆర్మీ లోపల తిరుగుబాటు మొదలైంది. ఒకరోజు అలండే అవుట్. పినోచెట్ అనే డిక్టేటర్ పవర్లోకి వచ్చాడు. కేస్ స్టడీ 3, 1979. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్లోకి వచ్చి కమ్యూనిజం ప్రభుత్వం పెట్టాలని చూసింది. అక్కడే సిఐఏ రంగంలో దిగింది. ప్లాన్ పేరు ఆపరేషన్ సైక్లోన్. సింపుల్ స్ట్రాటజీ. తాలిబాన్, ముజాహిదీన్ గ్రూప్స్కి మనీ, గన్స్, ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్ఘన్ లోకల్స్ ద్వారా సోవియట్ యూనియన్ సైన్యంపై గెరిల్లా యుద్ధం మొదలుపెట్టించింది. అమెరికా వెనక నుండి చూసి ప్లాన్స్ వేసింది. 10 సంవత్సరాల్లో సోవియట్ యూనియన్ చేతులెత్తేసింది. నష్టాలు, ఎకనామిక్ దెబ్బలు, చివరికి వెనక్కి తగ్గింది. ఇప్పుడు చెప్పబోయేది అమెరికా చరిత్రలోనే ఓ బిగ్గెస్ట్ స్కామ్. ఇది గన్స్తో కాదు, ఒక కాగితం నోటుతో ప్రపంచం మీద జరిగిన ఓ దొంగతనం. వరల్డ్ వార్ 2 ఫినిషింగ్ టైం. 44 దేశాల గ్లోబల్ ఎకనామీని ఎలా రీబూల్డ్ చేద్దామని డిస్కషన్. ఇక్కడే అమెరికా వాళ్ళు బ్రిలియంట్ ప్లాన్ వేశారు. బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో కొన్ని కీ డిసిజన్ తీసుకున్నారు. ఫస్ట్ కండిషన్, అన్ని దేశాల కరెన్సీలు డాలర్స్కి లింక్ అవ్వాలి. అంటే ఆ కంట్రీస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డాలర్స్తోనే జరగాలి. సెకండ్ కండిషన్, డాలర్ మాత్రమే గోల్డ్కి లింక్ అవుతుంది. అంటే మిగతా దేశాలు గోల్డ్ కొనాలంటే డాలర్స్ కావాలి. డాలర్ కావాలంటే అమెరికాతో ట్రేడ్ చేయాలి. థర్డ్ కండిషన్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అన్నింటిలో యూఎస్కి మెజారిటీ షేర్. ఎందుకు రెమెనీ కంట్రీస్ అమెరికా ప్రపోజల్ని రిజెక్ట్ చేయలేకపోయాయి? వరల్డ్ వార్ 2 టైంలో అన్ని దేశాలు ఎకనామీ, గోల్డ్ రిజర్వ్స్, బ్యాంక్స్ అన్నీ పాడయ్యాయి. కానీ అమెరికా ఒకటే వెల్తీ, సేఫ్, స్టేబుల్ నేషన్గా మిగిలింది. వాళ్ళ దగ్గర అప్పటికే 70% వరల్డ్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. చాలా దేశాల కరెన్సీలు అంత బలంగా లేవు. అంతర్జాతీయ ట్రేడ్ చేయడానికి వాటికి ఆర్థిక బలం లేదు. అందుకే అమెరికా డాలర్ని కేంద్రంగా పెట్టక తప్పలేదు. 1971లో అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ ఓ డిసిజన్ తీసుకున్నాడు.
ఇంకపై డాలర్కి గోల్డ్ బ్యాకప్ ఉండదు. అంటే ఎంత డబ్బు కావాలంటే అంత ప్రింట్ చేసుకోవచ్చు. అమెరికన్ ఎవరు అడగలేరు నీ దగ్గర గోల్డ్ ఉందా అని. కానీ పబ్లిక్ ప్రాబ్లం, మీరు గోల్డ్ లేకుండా డబ్బు ప్రింట్ చేస్తే మీ మీదకు మీ డాలర్ నమ్మాలి అని ఓ టెన్షన్. ఇక్కడే అమెరికా ఇంకో పెద్ద మాస్టర్ ప్లాన్ వేసింది. అమెరికా సౌదీకి ఇలా చెప్పింది, మీరు ఆయిల్ని కేవలం డాలర్లోనే అమ్మాలి. ఇది చేస్తే మేము మీకోసం ఒక పైసా ఖర్చు లేకుండా మిలిటరీ రక్షణ, వెపన్స్, పొలిటికల్ సపోర్ట్ అందిస్తామని డీల్ చేసుకుంది. ఈ డీల్తో అమెరికా తన డాలర్ డిపెండెన్సీని ఇంకా పెంచింది. అమెరికా డాలర్ని బొజ్జుకు చూపించి ప్రపంచం దోచేస్తుంది. డాలర్కి గోల్డ్ బ్యాకప్ లేకపోవడంతో అమెరికా తనకు కావాల్సిన డాలర్లను నిర్లక్ష్యంగా ప్రింట్ చేసుకుంటుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇది ఎలా అంటే అమెరికా ఇండియా నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అమెరికా కావాలనుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ ప్రింట్ చేసి డీల్ సంబంధించిన అమౌంట్ ఫ్రీగా పే చేస్తుంది. అమెరికా ఓన్గా స్విఫ్ట్ని డెవలప్ చేసుకుంది. ఇది ఒక అంతర్జాతీయ బ్యాంకింగ్ మార్క్. ప్రపంచవ్యాప్తంగా దేశాలు డబ్బు లావాదేవీలు చేయాలంటే ఈ స్విఫ్ట్ సిస్టమ్ని ఫాలో అవ్వాలి. అంటే డాలర్తో జరిగే ప్రతి ట్రేడ్ స్విఫ్ట్ సిస్టమ్ ద్వారానే జరుగుతుంది. ఎవరైనా అమెరికా చెప్పింది వినకపోతే యుఎస్ స్విఫ్ట్ నుంచి బ్యాన్ చేస్తుంది. వాళ్ళకి ఇంకా డాలర్ దొరకదు, వాళ్ళు ట్రేడ్ చేయలేరు, దేశం ఆర్థికంగా కూలిపోతుంది. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అంటే లోన్ ఇవ్వడానికి కాదు, కంట్రోల్ చేయడానికి. ఆర్థికంగా వెనక్కున్న దేశాలకు లోన్ ఇస్తారు. లోన్ ఇచ్చిన తర్వాత కండిషన్స్ పెడతారు. గవర్నమెంట్ కంపెనీలు ప్రైవేట్ చేయాలి, అవి తర్వాత యుఎస్ కంపెనీ చేతులకు పోతాయి. ఇంకో గవర్నమెంట్ షరతు, లోన్ కావాలంటే యుఎస్ పాలసీకి సరిపడాలి. అంటే యుఎస్ చెప్పింది వినాలి, లేకపోతే లోన్ క్యాన్సిల్. లోన్ ఇచ్చి బతికిస్తారు అనుకోకు, దేశం తినేస్తారు. అమెరికా మిలిటరీ ఎంత పవర్ఫుల్ అంటే 80 దేశాల్లో 750కి పైగా మిలిటరీ బేస్లు. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, క్వాతార్, ఇటలీ, యూకే, ఆస్ట్రేలియా. వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీస్ అని చెబుతారు, కానీ అక్కడ యుఎస్ బేస్ ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో. పేరుకి ఇది యూరోప్ కంట్రీస్, కానీ కంట్రోల్ చేసేది యుఎస్. యుక్రెయిన్, ఇరాక్ లాంటి యుద్ధాలు నాటో పేరు చెప్పి చేయించింది, కానీ ప్లాన్ మాత్రం అమెరికా నుండి వచ్చింది. పాకిస్తాన్, యెమెన్, సోమాలియా, సిరియా ఇలా ఎన్నో దేశాల్లో అమెరికా గడప దాటి వెళ్ళి మనిషిని పిలవకుండా, కేసు పెట్టకుండా డ్రోన్తో హతమార్చింది. కేవలం సస్పెక్టెడ్ టెర్రరిస్ట్ అన్న ఒక లేబుల్ చాలు. నో కోర్ట్, నో వారెంట్, జస్ట్ బూమ్. అమెరికా మాట వినకపోతే ఏం చేస్తుంది తెలుసా? శాంక్షన్స్ వేసి ఎకనామీని ముద్దు చేస్తుంది. ఈ దేశంలో సివిల్ వార్ ట్రిగర్ చేస్తుంది. స్టూడెంట్స్, ప్రొటెక్ట్స్, సిఐఏకి ఇది కిడ్స్ గేమ్. ఈ శత్రువులకు వెపన్స్ ఇచ్చి బార్డర్లో టెన్షన్ పెడుతుంది. అమెరికా ఇంకా సూపర్ పవర్ అనేది పెద్ద డౌట్. చైనా ఒక బీస్ట్ ఎదుగుతుంది. టెక్, ట్రేడ్, మిలిటరీ మేడ్ ఇన్ చైనా నుంచి మేడ్ బై చైనా దాకా వచ్చేసింది. రష్యా అండ్ ఇరాన్ అమెరికా శాంక్షన్స్ని అసలు పట్టించుకోవట్లేదు. బ్రిక్స్ డాలర్ని పక్కన పెట్టేసే ప్లాన్లో ఉన్నారు. ఇండియా కూడా రూపీ ట్రేడింగ్పై ఎక్కువ ఫోకస్ పెడుతుంది. అమెరికా ఇంకా చాలా పవర్ఫుల్గానే ఉంది, కానీ అది ఎదిగిన పద్ధతులు ఇప్పుడు తిరగబడుతున్నాయి. ఇదే టైంలో మిగతా దేశాలు వారి స్థానాన్ని బలపరుచుకుంటున్నాయి. ఇది ఒక టర్నింగ్ పాయింట్. అమెరికా ఒకటే బాస్ అనే రోజులు ముగిసే దిశగా ఉన్నాయి. ఇది యుద్ధం కాదు, ఇది ఒక స్క్రిప్ట్. ఇది పాలిటిక్స్ కాదు, ఇది పవర్ ప్లే. అమెరికా ప్రపంచాన్ని గేమ్లో ఆడేసింది, కానీ ఇప్పుడు గేమ్ రివర్స్ అవుతుంది. సూపర్ పవర్ ఎవరో వరల్డ్ డిసైడ్ చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. ఏదేమైనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.